నా పేరు షఫీక్. మీరు చూస్తున్న షఫీక్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, మా చుట్టాలు నా వీడియోస్ చూసి మస్కిటో బ్యాట్ అయితే రిపేర్ చేయడానికి ఇచ్చారు. అందరూ ఫస్ట్ మస్కిటో బ్యాట్ వీడియో పెట్టిన వల్ల అందరూ మస్కిటో బ్యాట్ రిపేర్ చేయని అడుగుతున్నారు. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలరు. రండి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మనం చెప్పిన మస్కిటో బ్యాట్ అయితే ఇది అనమాట. ఇంకొంచెం చూసారా, కింద నొక్కితే ఇదైతే పైన మనకి స్పార్క్ కొడుతుంది, కింద నొప్పితేమో లైట్ వెలుగుతుంది. ఈ మస్కిటో బ్యాట్లో ఎలాంటి ప్రాబ్లం ఉందో మనం క్లియర్ చేద్దాం. ఈ మస్కిటో బ్యాట్ చాలా కాస్ట్ ఎక్కువ అనమాట. ఇంకోండి, ఇలా తీసుకొని వెళ్ళి ప్లగ్ లో ఛార్జింగ్ పెట్టుకోవడం అనమాట. ఇది మస్కిటో బ్యాట్. ఈ మస్కిటో బ్యాట్ లో ఏ ప్రాబ్లం ఉందో ఫస్ట్ చెక్ చేద్దాం. ఫస్ట్ మనం స్పార్క్ వస్తుందా టెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీంట్లో అయితే స్పార్క్ అయితే చాలా తక్కువ వస్తుంది అనమాట. మనం దీంట్లో ఏం చేద్దాం అంటే, ఇది తీసేసి స్క్రూస్ అని అన్స్క్రూ చేసేద్దాం ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ మస్కిటో బ్యాటరీ ఎలాంటి ప్రాబ్లం ఉందో చెక్ చేద్దాం. నాకు తెలిసి దీంట్లో బ్యాటరీ అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ స్క్రూ కూడా ఓపెన్ చేసేద్దాం అనమాట. కింద ఛార్జింగ్ పెట్టే బాడీ మనకి ఊగిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనకి లాక్ స్లాట్ అయితే కూడా లాస్ట్ కూడా అయితే ఇప్పించాం అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఫస్ట్ ఓపెన్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. మెయిన్గా దీంట్లో అయితే కండెన్సర్ పోయి ఉంటుంది ఫ్రెండ్స్. చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీంట్లో అయితే ఎక్కువ యాంపియర్ పవర్ అయితే వస్తుంది అనమాట. దీంట్లో అయితే ఎటువంటి షార్ట్ లాంటిది ఏం లేనట్టు ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దాంట్లో ఓపెన్ చేసి చూద్దాం. మదర్ బోర్డ్ చూసారా ఫ్రెండ్స్, చాలా చిన్నగా ఉంది ఈ పీసీబీ. ఇంకోండి, ఇదైతే దీని మెయిన్ ఛార్జింగ్ ఐసీ సర్క్యూట్. ఇది బ్యాటరీ, ఇది కండెన్సర్. దీన్ని కెపాసిటర్ కూడా అనొచ్చు. జ్యూస్ తో లెక్కెడతారు అనమాట. ఎక్కువ హై వోల్టేజ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం దీంట్లో కూడా అన్స్క్రూ చేసేసుకుందాం అనమాట. మొదటి స్క్రూ అయితే విజయవంతంగా తీసాం ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో స్క్రూ తీద్దాం ఫ్రెండ్స్. రెండు స్క్రూస్ కూడా లూజ్ చేస్తాం అనమాట. ఒకసారి తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్క్రూ అయితే మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఈ స్క్రూ ఇంకా కొంచెం లూజ్ చేసుకొని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత మల్టీమీటర్తో చెక్ చేసి ఇది ఏదైనా కాంపోనెంట్స్ పోయినా, డయోడ్ కానీ రెసిస్టర్ కానీ పోయిందా అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకోండి ఇది తీయాలి. దానికి ఈ లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ లాక్ ఈ సైడ్ లో బటన్ ఉంటుంది. ఇలా తీస్తే ఇది ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ లాక్ ఉండదు ఫ్రెండ్స్. ఈ లాక్ పైన ఇలా ఇలా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది కేర్ఫుల్ గా ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది మందు కదా కాదు ఫ్రెండ్స్, ఇది వస్తువులు. ఇప్పుడైతే లాక్ అయితే ఆఫ్ అయితే ఓపెన్ అయిపోయింది అనమాట. ఈ టైప్ లాక్ ఫ్రెండ్స్. విజయవంతంగా ఈ లాక్ కూడా సమస్య లేకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకొని చూసారా, ఆ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇంకోండి ఇక్కడైతే స్లాట్ ఉంది. ఈ పిన్ అయితే డైరెక్ట్ గా వచ్చి ఇక్కడ కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. కరెక్ట్ గా ప్లస్ మైనస్ అని చెప్పి ఇక్కడైతే బ్యాటరీలో నుంచి 3.7 వోల్ట్ కానీ 4 వోల్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ బూస్ట్ అయ్యి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ 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 ఇలా కనెక్షన్ ఇచ్చాడు అనమాట కంపెనీ వాడు. మనం దీన్ని ఏం చేసుకుందాం అంటే అన్స్క్రూ చేసేసి మల్టీమీటర్ తో చెక్ చేద్దాం ఫ్రెండ్స్. పీసీబీలో అయితే మనం పర్ఫెక్ట్ గా అన్స్క్రూ చేస్తాం అనమాట. ముక్కోకూడదు అయినా హై వోల్టేజ్ ఫ్రెండ్స్. ఇది మనకి మామూలు మస్కిటో బ్యాట్ లో 3000 వోల్ట్ ఉంటుంది. దీంట్లో ఎంత వోల్ట్ ఉంటుందో మనకు కూడా తెలియదు. ఇది ఎందుకంటే ఇది కొంచెం ప్రమాదమైనది. ఇప్పుడైతే దీంట్లో కూడా మదర్ బోర్డ్ లో అన్స్క్రూ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పీసీబీని కూడా మనం ఒకసారి చెక్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దీంట్లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంటే ఏదైనా పనిచేయదు. గ్రీన్ ఎల్ఈడి అయితే పర్ఫెక్ట్ గా వెలుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా అన్స్క్రూ చేస్తాం అనమాట. పర్ఫెక్ట్ గా బ్యాటరీ తీద్దాం ఫ్రెండ్స్. బ్యాటరీ చూసారా, సీరియల్ నెంబర్ అవన్నీ ఉంది. యాసిడ్ బ్యాటరీ అయినా పర్ఫెక్ట్ గా ఇక్కడ కొంచెం బాగుంది ఫ్రెండ్స్. బ్యాటరీ కండిషన్ అయితే ఇది పోతే మనం లిథియం బ్యాటరీ వేసుకోవాల్సి వస్తుంది. చిన్న సైజ్ లో ఉంటుంది కదా ఫ్రెండ్స్, 3.7 ఉంటుంది. ఎక్కువ హై వోల్టేజ్ వస్తుంది. ఫస్ట్ మనం ఈ పీసీబీని రిమూవ్ చేసుకుంటాం. ఛార్జింగ్ అయితే ఇక్కడ గ్రీన్ కలర్ ఎల్ఈడి ఇండికేషన్ అయితే వస్తుంది మనకి ఫ్రెండ్స్. ఇది విజయవంతంగా ఇది కూడా తీస్తాం ఫ్రెండ్స్. మనం చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లాక్ ఇచ్చాడు. ఇది మనకి ఇప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం దీన్ని
చెక్ చేద్దాం ఎన్ని వోల్టేజ్ వస్తుందని ఇక్కడ నుంచి అవుట్పుట్ మనకి. ఫ్రెండ్స్ మనకి 4.20 వోల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మల్టీమీటర్లో. మీకు కావాల్సి అయితే వాల్యూ ఇప్పుడు చూపిస్తాను ఆగండి. అయితే ఈ బోర్డు పనిచేసినట్టు ఫ్రెండ్స్ మనకి. అయినా ఒకసారి మనం ఇక్కడ కరెక్ట్గా ఎన్ని వోల్టేజ్ వస్తున్నాయని చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ మదర్ బోర్డ్ అయితే పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది మనకి. ఈ మదర్ బోర్డ్ లో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది పక్కన పెట్టేద్దాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మనకి ఈ మదర్ బోర్డ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ మదర్ బోర్డ్ ని మనం సాల్వింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇది దీన్ని అన్సాల్వింగ్ చేసేద్దాం ఫ్రెండ్స్. మదర్ బోర్డ్ లో అన్సాల్వింగ్ చేస్తే మనకి ఈ వైర్ అయితే వచ్చేసింది. ఇది కరెక్ట్ గా ఎక్కడి నుంచి తీసామో అక్కడ ఫిట్ చేయాలి ఫ్రెండ్స్. మార్చి పెడితే మనకి మదర్ బోర్డ్ పోయినట్టే పీసీబీ. ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం సాల్వింగ్ కూడా వేసేసుకుందాం. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా గట్టిగా పట్టుకుంటుంది. కొంచెం కూడా లూజ్ అవ్వదు. ఎటువంటి మనకి ఇది ప్రాబ్లం రాదు ఫ్రెండ్స్ మనకి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ విజయవంతంగా అయితే తీస్తాం అనమాట. ఇప్పుడు మనకి కెపాసిటర్ లైట్ ఇక్కడ అన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి. రెడ్ ఇక్కడ అందుకైతే అక్కడైతే గ్రీన్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ ఇది చూసారా 2 స్విచ్లు ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇవన్నీ బాగున్నాయా ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మార్క్ అయితే వేసాడు అనమాట. మనకి టెస్ట్ చేయడానికి ముందు ఇక్కడ కెపాసిటర్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే మనం షార్ట్ చేసుకుందాం. అప్పుడే వోల్టేజ్ రాదు మనకి. అప్పుడు మనకి మల్టీమీటర్ పాడవకుండా ఉంటుంది తొందరగా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే పర్ఫెక్ట్ షార్ట్ అయిపోయింది. షార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి అయితే వోల్టేజ్ అయితే రాదనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇక్కడ 20Kలో అయితే పెట్టాను. ఇప్పుడు ఓమ్స్ లో మనం పెట్టి చెక్ చేసి చూద్దాం దీంట్లో ఎన్ని వాల్యూ వస్తుంది. ఫ్రెండ్స్ ఇది అయితే పనిచేస్తుంది అనమాట. ఇది ట్రాన్సిస్టర్ ఫ్రెండ్స్. తర్వాత చెక్ చేద్దాం మాస్ఫెట్ అది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకసారి డయోడ్ని అయితే చెక్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ ఇవన్నీ పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్. ఇప్పుడు మనకి ఎందుకు పని చేయట్లేదు ఒకసారి టెస్ట్ చేసి ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. అంటే మనకి ఇక్కడ వెనకాల పీసీబీ కనెక్షన్స్ ఏమైనా లూజ్ అయినాయో చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నిజంగా అనుకున్నట్టే పీసీబీ కనెక్షన్ అయితే లూజ్ అయిందనమాట. ఇంకోండి ఈ కెపాసిటర్ చూసారా ఒకసారి, CBB81 అని కెపాసిటర్ అనమాట. ఇక్కడ 2000 వోల్ట్ అయితే వస్తుంది అనమాట మనకి. ఇక్కడ 333 జ్యువెల్స్ అయితే వస్తుంది దీంట్లో. LI కంపెనీ అనమాట, ఇది లిథియం కంపెనీ. ఇంకొంచెం చూసారా ఇక్కడైతే ఇది ఊడింది అనమాట. ఇది ఊడిన వల్ల మనకి అయితే ఇక్కడ స్పార్క్ రావట్లేదు. అందుకే ఇదైతే మనం సాల్డర్ చేసి ఒకసారి చెక్ చేసి ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ముందుగా మనం ఇక్కడ స్క్రూ డ్రైవర్ పెట్టుకుందాం. అప్పుడే చూసారా ఇక్కడ మదర్ బోర్డ్లో అయితే ఇది ఊడిపోయిందని కానీ నేను గట్టిగా సాల్డర్ చేస్తాను ఫ్రెండ్స్. మనం తయారు చేసుకున్న లిక్విడ్ పెట్టి ఇప్పుడైతే మనకి గట్టిగా చాలా పర్ఫెక్ట్ గా పెట్టుకుంది. ఇప్పుడు అది సాల్డర్ చేస్తాం కదా, దీన్ని పెట్టి మనం సాల్డర్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. ముందుగా మనకి ఇది ఎక్కడ ఉందా ఇది చూసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సాల్డర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి నియర్ బై ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ రెడ్ వైర్ అయితే మనకి. దీనికి ప్లస్ మైనస్ అని ఏమి ఉండదు, హై వోల్టేజ్ కాబట్టి. ఫ్రెండ్స్ ఇది కూడా సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. ఇప్పుడు మనకి ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అయితే చూస్తే మనకి కనెక్షన్స్ అయితే ఇక్కడ రావాలి పర్ఫెక్ట్గా. ఈ రెండు బ్లూ వైర్
ఫ్రెండ్స్ ఈ రెండో బ్లూ వైర్ కూడా కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఈ రెండో బ్లూ వైర్ కూడా కనెక్ట్ చేస్తాం అనమాట. మనం ఇది ఎలా ఉందో అలా ఫిట్ చేసి ఒకసారి ఆన్ చేసి టెస్ట్ చేసి చూద్దాం. మనకి వర్క్ చేయడానికి ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. ఇది వర్క్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇలాగ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ లో స్లాట్ లో ఫిట్ చేద్దాం. ఫ్రెండ్స్ దీనికి అయితే పర్ఫెక్ట్ స్క్రూ వేస్తాం అనమాట. ఇది కూడా స్లాట్ లో ఫిట్ చేస్తాం. ఇప్పుడు మనం దీంట్లో రీఅసెంబుల్ చేసి ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. కొత్త వాళ్ళు ఎవరైనా జాయిన్ అవుతే వీడియోకి ఇలా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఇది అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వైర్స్ ఏం డ్యామేజ్ అవ్వకుండా పెట్టాలి ఫ్రెండ్స్. మనకి అప్పుడే ఇది బాగా ఫిట్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా పెట్టేస్తాం ఫ్రెండ్స్. మనం ఈ బటన్ ప్లాస్టిక్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇది కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది కూడా ఫిట్ చేస్తాం పర్ఫెక్ట్గా. తర్వాత ఈ లాక్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్యాడల్ లాక్ ఇది ఇలా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇది పక్కన పెట్టేసి ఇది ఉంది కదా ఫ్రెండ్స్ మనకి బ్యాటరీ కనెక్షన్, ఇది ఇలా పెట్టేసి మనకి ఎలా ఉందో అలా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇది లాక్ చేయడానికి మనకి ఒక టెక్నిక్ ఉందన్నమాట. దీని మధ్యలో ఒక ఇది ఉంటుంది ఫ్రెండ్స్, లాక్ లాంటి ఒక ఇలాగ గ్యాప్ కి. అప్పుడు మనం లాక్ చేస్తే పర్ఫెక్ట్ గా లాక్ అయినట్టు ఫ్రెండ్స్. దీని మధ్యలో ఇది పెడేస్తాం ఫ్రెండ్స్. ఇది చాలా ఎక్కువ ఎంఏహెచ్ ఉంది ఫ్రెండ్స్ బ్యాటరీ అయితే, అందుకే మనకి అయితే ఎక్కువ స్పార్క్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీనికి ఇంకో స్క్రూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇది కూడా వేసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దీన్ని అయితే ఫిట్ చేస్తాం అనమాట. ఇప్పుడు దీనికి మనం ఈ లాక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇలా నొక్కితే లాక్ అయిపోద్ది మనకి. తర్వాత ఇక్కడ 2 స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్, దీన్ని కూడా ఫిట్ చేసేద్దాం. దీన్ని పర్ఫెక్ట్ గా ఫిట్ చేసి టైట్ చేస్తే కానీ మనకి ఇది లాక్ అవుతుంది. ఫ్రెండ్స్ ఫస్ట్ స్క్రూ అయితే పర్ఫెక్ట్ గా ఫిట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సెకండ్ స్క్రూ కూడా ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. దీనికైతే పర్ఫెక్ట్ గా దీన్ని ఫిట్ చేసేద్దాం ఫ్రెండ్స్. లాక్ అయిపోయింది చూసారా, ఇలా పైకి నొక్కితే లైట్ అయిపోతుంది, కింద నొక్కితే ఇది పనిచేస్తుంది ఫ్రెండ్స్ మనకి ఎలక్ట్రిక్. ఇప్పుడు చూడండి ఒకసారి నొక్కి చెస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నొక్కినప్పుడు మనకి జస్ట్ హై వోల్టేజ్ స్పార్క్ మాత్రమే వచ్చింది అని. మనకి ఇప్పుడు అయితే చూసారా ఎంత గట్టిగా వస్తుందో. చూసారా ఫ్రెండ్స్ ఇది ఎంత పవర్ఫుల్ గా ఉందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుంది ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలరు. థ్యాంక్ యూ, గుడ్ బై.